ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీకి రాకపోవడం ప్రజానికాన్ని మోసం చేయడమన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రతిపక్ష హోదా లేదని అసెంబ్లీకి రాకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అధికారం ఉన్నా లేకపోయినా అసెంబ్లీకి రావాలన్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తారు, గెలుస్తారు, కానీ ప్రతిపక్ష హోదా కాబట్టి లోపలికి పోవచ్చు. ప్రతిపక్ష హోదా ఉండకపోయినా మంత్రాన్ని ఒప్పుకున్నాక అన్నీ చేయాల్సింది. గెలిస్తేనేమో ముఖ్యమంత్రి ఉంటాం, ఓడిపోతే ఇంటిపోతానికి కుదరదు. ఆ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇద్దరు ఒకే పత్రం. ఆయన అంతే, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఓడిపోయాక ఆయన రానంటాడు. గవర్నర్ పోయినాక ఫామ్ హౌస్ కూర్చున్నాడు. ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి ముందు సీట్లు ఉంటూ కూర్చున్నాడు. ఎట్టు కూర్చొని దానికి లెక్క పక్క ఉంది కదా, దానికి ఎంత ఓట్లు రావాలా, ఇన్ని సీట్లు రావాలా, హోదా తప్ప మనుషులను బట్టి లాభకులను బట్టి లేదు. ఆ విషయంలో అసెంబ్లీకి రాకుండా పోవడం అనేది ప్రజానికాన్ని మోసం చేయడం. ఇంకోటి ఏంటంటే అన్నీ అనుభవిస్తారు, జీతాలు అనుభవిస్తారు, మరి టీఎస్ తెలిపోతారు, అన్నీ ఉపయోగిస్తారు. కానీ దీని బాధ ఉంటారు. అంటే పెళ్లి చేసుకుంటాము, కాపురం చేయము అంటే ఉంది. పెళ్లి చేసుకుని కాపురం చేయండి పరిచయం వాళ్ళు ఎంతటి పరిచయం వాళ్ళు చేసుకున్నప్పుడు అసెంబ్లీకి పోవాలి, ప్రజా తీర్పుని గౌరవించాలి. వచ్చే రోజులు ప్రజా తీర్పు పని చేస్తున్నారు. కానీ ప్రజా తీర్పుని గౌరవించే మేము కూడా గౌరవిస్తాం.